డిసెంబర్ 26, 2023న జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్లో క్రీడాశక్తిని పెంపొందించడానికి వాళ్ళలో ఉన్నటువంటి ఒక టాలెంట్ని వెలికి తీయాలనే ఒక ఉద్దేశంతో ఎంతో చక్కగా ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఆడదాం ఆంధ్ర అనగానే అందరూ కూడా రకరకాల కామెంట్స్ చేయడము, దాని మీద ఎంత విచ్చలవిడితనంగా కామెంట్స్ వచ్చాయంటే ఇంకా మనం చెప్పుకోవడానికి విమర్శించుకోవడానికి లేనటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళకి అసలు తెలియదా అండి, ఒక విధంగా ఆటలు అనేవి ఏంటండి, ఒక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి, వ్యూహరచనకి, క్రమశిక్షణకి ముఖ్యంగా, అలాగే పేషెన్స్ని, ఓర్పుని ఇంప్రూవ్ చేయడానికి కావచ్చు, అలాగే చురుకుదనాన్ని పెంచడానికి కావచ్చు, వినోదానికి కావచ్చు, క్లిష్టమైనటువంటి ఆలోచనల్ని మనము ఏ విధంగా ఈజీగా బయటికి మన సొల్యూషన్స్ తీసుకొచ్చుకోవచ్చు అనే దానికి కావచ్చు, అలాగే ఒత్తిడి నుండి అంటే ప్రెషర్ నుండి రిలాక్స్ అవ్వటానికి కావచ్చు, ముఖ్యంగా భిన్నత్వాలను అంగీకరించడానికి, అంటే లైక్ అందరం కూడా అంటే అక్కడ కులాలకి మతాలకి అతీతంగా క్రీడలు అనేసరికి ఏంటంటే అన్ని రకాల వాళ్ళు, పేద ధనిక మధ్యతరగతి అన్ని రకాల వాళ్ళు దానిలో పార్టిసిపేట్ చేస్తారండి. కాబట్టి మొత్తానికి ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తిత్వానికి వ్యక్తిత్వం యొక్క ఎదుగుదలకి మనకి ఎంతో బాగా ఉపయోగపడతాయి మనకు ఆటలు అని చెప్పేసి ఒక మెయిన్ కాజ్గా తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టడం జరిగిందండి. కాబట్టి ఏంటంటే దానిలో మొత్తంగా తీసుకుంటే 3,37,35,000 మంది దానిలో పార్టిసిపేట్ చేస్తే దానిలో ముఖ్యంగా 13.77 మంది లైక్ 13,770 మంది మహిళలే క్రీడాకారులు ఉన్నారండి. ఇదంతా కూడా మీరు ఆలోచించాలి. అంటే స్టూడెంట్స్లో కూడా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎంత బాగా ముందుకొచ్చి ఇవాళ రోజున పార్టిసిపేట్ చేస్తున్నారు చూడాలి. అంతేకాదు క్రీడాకారులు 2,964 మంది క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా పోటీలకు అర్హత సాధించారండి. అంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చి దానిలో రిజిస్టర్ చేసుకోవటం కావచ్చు, డిఫరెంట్ అంటే 175 నియోజకవర్గాల నుండి కూడా వచ్చి మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేయటం జరిగింది. పార్టిసిపేటెడ్ ప్లేయర్స్ వచ్చేసి 25.4 లక్షల మంది అండి. దానిలో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు, అంటే మేము ఆడతాము అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు 37.75 లక్షల మంది ఉంటే దానికి మళ్ళీ కూడా మ్యాచెస్ మళ్ళీ మనం కండక్ట్ చేసింది కూడా 2.94 లక్షల మ్యాచెస్ మనం కండక్ట్ చేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా. అలాగే వాటిని చూడటానికి కూడా ఆడియన్స్ వచ్చేసి దాదాపు 43.47 లక్షల మంది వచ్చి వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటల్ని తిలకించటం జరిగింది. అలాగే ముఖ్యంగా మేము వస్తాము అని చెప్పేసి ఆడియన్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు తీసుకుంటే 85.2 లక్షల మంది అండి. ఏకంగా మేము వచ్చి చూస్తాము అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ప్రోగ్రాము ఎప్పుడైనా అసలు ఆలోచన చేశారా? క్రీడల్ని ప్రోత్సహించాలని కానీ, క్రీడలు ప్రోత్సహించటం వల్ల ఇలాంటి మనకి బెనిఫిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి అని కానీ ఇది ఎప్పుడైనా అసలు ఆలోచనే చేయనటువంటి ప్రతిపక్షాల వాళ్ళ కామెంట్స్ని అసలు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందంటారా? కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు రకరకాల ట్యాక్స్తో వాళ్ళు బయటకు వస్తారు. ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మొత్తంగా ఇవాళ రోజున కంక్లూజన్ ఏదైతే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ఆ రోజు డిసెంబర్ 26 ఏదైతే శ్రీకారం చుట్టారో ఇవాళ మన రాజధానిలో వైజాగ్లో దానికి ఏంటంటే కంక్లూజన్ డే ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా స్టూడెంట్స్ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా చక్కగా బహుమతులు అందజేయటం కావచ్చు, ఇంకా వాళ్ళకు అవసరమైన ప్రోత్సాహకాలు కానీ అందించే దిశగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైజాగ్లో ఈ కార్యక్రమానికి కంక్లూజన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.